ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట, రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీకు సీతమ్మ వారి పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, ఊరంతా హాయ్ హాయ్ హాయ్. హలో అందరికీ, ఈరోజు ఏంటి పాటతో మొదలు పెట్టాను వీడియో అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చాలామంది అడిగారు కదా, మరి మీ ఊరేంటి, మీ విలేజ్ ఒక్కసారి చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. మీరు లాస్ట్ వరకు చూడండి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మా ఊరు వాళ్ళని కూడా చాలా మందిని పరిచయం చేస్తున్నాను. ఇక్కడైతే మా పుట్టింటి ఊరైతే వచ్చేసానండి. అంటే మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు, మిస్ అవ్వకండి ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, చాలా వర్షం పడుతుంది. మా విలేజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా అక్క కూతురండి గిన్నెలు తోముతా ఉంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి దానికి వీడియోలో పడడం ఇష్టం లేదని నా మీద వాటర్ పోస్తుంది. అది ఇక్కడ సరదాగా నిల్చున్నాము పొద్దున్నే రోడ్డు మీద. ఇక్కడ మా అక్క చూడండి ఒక చాట పట్టుకొని అందులో బియ్యంలో రాళ్ళు అనేది ఏరుతుంది. పల్లెటూరులో ఇలాంటి కామన్ కదండి, రోడ్డు మీదకి వచ్చి భలే ఏరుతూ ఉంటారు. ఇక్కడ ఒకరిని పరిచయం చేస్తాను చూడండి. ఏమైతే మాకు చిన్నమ్మ అవుతుందండి. నేను ఎప్పుడు మాట్లాడకపోయినా సరే, ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చి మరీ మాట్లాడుతుంది నాతో. ఎవరు అని చెప్పి అనుకుంటున్నారు కదా, మా పెదనాన్న వాళ్ళ కూతురండి, మా అమ్మ వాళ్ళ చెల్లి అవుతుంది. ఇక్కడే ఇచ్చారు ఊర్లో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి మీరే చూడండి. ఇక్కడ నేను బ్రష్ చేస్తున్నాను చూడండి. ఒక వేప పుల్ల పెట్టుకుంది ఏంటి అని అనుకుంటున్నారా, ఇది వేప పుల్ల అండి. యాంటీబయాటిక్ కదా, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలో చేదు అనేది వెళ్తే చాలా మంచిది కదా. అందుకే మీరు ఎప్పుడైనా బ్రష్ చేశారా దాంతో లేదా నాకు కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే చాలామంది దాంతోనే చేస్తారు. అందుకే నేను దాంతోనే, ఆ పుల్లతోనే బ్రష్ అనేది చేశాను. ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఎవరిది అని చెప్పి అనుకుంటున్నారా, ఇది మా ఇల్లే అండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఎలా అయిపోయిందో. వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు కదా. మేమందరం ఇక కలిసి హైదరాబాద్లోనే ఉంటాము. ఇంటికి రావడమే మానేశాము. చాలా రోజుల తర్వాత మేమైతే ఊరు వచ్చామండి. అందుకే మా ఇల్లు మొత్తము ఇలా గడ్డి అయిపోయింది. వర్షాకాలం కదా, మరి గడ్డి అనేది వచ్చేస్తుంది కదా, ఎవరు లేని ఇల్లు అలానే ఉంటుంది కదండి. ఇక్కడ చింతపండు చెట్టు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత చింతపండు వస్తుందో మా అమ్మ వాళ్ళకి. బస్తాలు చింతపండు అయితే వస్తుందండి. మా అమ్మ వాళ్ళు రారు కాబట్టి ఎవరో ఒకళ్ళు తెంపుకొని తినేస్తారు ఊరు వాళ్ళు. ఇక్కడ చూడండి, అసలు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా చూసి నాకైతే చాలా బాధ అనిపించింది. మా అమ్మ కూడా బాధపడుతుంది చూడండి చూసి. ఇక్కడ వచ్చాడు చూడండి, తను నాకు అన్నయ్య అవుతాడు. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉంటుంది ఇల్లు. నాకు పెదనాన్న కొడుకు. తన గురించి ఒకటి చెప్తాను వినండి, మిస్ అవ్వకుండా. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అన్నా పాటలన్నా చాలా ఇష్టం కదండి. ఎక్కడ పోటీలు ఉన్నా సరే, ఎక్కడ పెళ్లి ఫంక్షన్లు అయినా సరే నన్ను తీసుకెళ్ళి మంచి పాటలు వేపించి నీకేం పాట కావాలి, నువ్వు ఏ పాటకు డ్యాన్స్ చేస్తావని చెప్పి నాకు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు నా పెదనాన్న కొడుకు. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉంటుంది ఇల్లు. వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మని, వాళ్ళ కూతుర్ని కూడా చూపిస్తాను నెక్స్ట్, ఓకేనా. మా ఇల్లు అసలు ఇలా అయిపోవడం నాకు చాలా బాధ అనిపించిందండి. మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, తను నా కొడుకు అవుతాడు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. గొర్రెపోతులు కూడా వాళ్ళయే చూపించింది. ఇక్కడ ఫ్లెక్సీ చూపిస్తున్నాను చూడండి, మా తమ్ముడు మా మరదలది. ఇల్లుతో పాటు ఫ్లెక్సీ కూడా పాడైపోయింది. పెళ్లిలో ఫ్లెక్సీ తీపిస్తారు కదా, ఆ బ్యానర్ అయితే కొట్టించారు, అది కూడా పాడైపోయింది. ఇక్కడ మా ఆయన ఒకరితో మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ బంజారా డ్రెస్ వేసుకొని ఉంది కదా, ఇప్పుడు నేను అన్నని పరిచయం చేశాను కదా, వాళ్ళమ్మ అక్కడ నిల్చున్నామా వాళ్ళ వైఫ్ అండి. మా అత్తయ్య కూతురే తను, వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ గోడ దగ్గర ఉంది చూడండి మల్లెపువ్వు చెట్టు, చాలా బాగా కాస్తుంది చెట్టు నిండా. నైట్ అయితే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది, బయట పడుకుంటాం కాబట్టి. ఇక్కడ జామ చెట్టు చూడండి ఎంత బాగుంది కదా, జామకాయలు కూడా కాస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. కుప్పలు కాస్తున్నాయండి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.
సిటీలో అయితే మనం కొనుక్కొని తింటాము. చాలా రేట్లుంటాయి. విలేజ్‌లో అయితే ఇలా న్యాచురల్‌గా దొరుకుతాయి. ఊర్లో అందరూ తినేస్తున్నారు. ఇప్పుడు మేము ఎళ్ళట్లేదు కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు చూపిచ్చాను గదా! మా అన్న కూతురు హాస్టల్‌లో చదువుకుంటుంది. ఇప్పుడు హాలిడేస్‌కని వచ్చింది. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళని పరిచయం చేస్తాను రండి. ఈ అత్తయ్య వాళ్ళైతే మా నాన్నకి అక్క అయితదండి. అందుకే వీళ్ళని గూడా చూపిస్తున్నాను. ఇక్కడ నిల్చున్నాడు చూడండి. తనైతే మా మావయ్య. అక్కడి నుంచి అతను వస్తున్నాడు కదా! తనైతే మా అత్త వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక మా అత్త దగ్గరే పని చేస్తూ ఉన్నాడు. నన్నైతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగేవాడంట. ఒక చైను తీసుకొచ్చి ఇగో తీసుకో నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగేవాడంట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా మరదలు కూడా బ్రష్ చేస్తుంది ఇక్కడ. మా మరదలు అవుతుంది మా అత్త కూతురు. మా అత్త వాళ్ళ దగ్గర చాయ్ తాగి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా వదిన అంటే మా పెదనాన్న కొడుకు వాళ్ళ వైఫ్ అండి. ఇక్కడ వీడియో తీస్తా ఉంటే నేను బాలేను ఇలా వీడియో తీయకు అని చెప్పి జడ చదురుకుంటుంది. అందరు సెల్లులో వస్తుందా అని చెప్పి అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో చూస్తారంట. యూట్యూబ్లో ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎలా చేసుకోవాలి, నీ వీడియోస్ రోజు ఎలా చూడాలి, ఇది కూడా నువ్వు యూట్యూబ్లో పెడతావా అని చెప్పి అడుగుతున్నారు. అందుకే సబ్స్క్రైబ్ ఎలా చేయాలో చూపించాను నేను. ఆమె పేరు కవిత అండి. వెనకాల చూపించింది వాళ్ళ కూతురు అండి. ఆమె పేరు ఫుడ్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ మా ఆయన అయితే కళ్ళు తాగుతున్నారు. ఈ కళ్ళు ఎక్కడంటే తాటి కళ్ళు ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. మా సైడ్ ఫ్రెష్గా దొరుకుతుంది. అసలు వాళ్ళు కెమికల్ కానీ ఏమి మందు అనేది వాడరు. సిటీలో అయితే మందు వాడుతూ ఉంటారు, మొత్తం కెమికల్తో వేస్తూ ఉంటారు కాబట్టి చాలా జ్వరాలు అయితే వస్తూ ఉంటుంది. అందుకే మీరు సిటీలో ఎవరు కళ్ళు తాగకండి. ఇదైతే మా విలేజ్ నుంచి మా 10 కిలోమీటర్ దూరంలో మా ఆయన వాళ్ళ విలేజ్లో ఉంటుంది తాటికల్లు. ప్రేమ ఆప్యాయతలు కలిగిన ఊరు, పచ్చని మా పల్లెటూరు ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. నేను డాబా ఎక్కానండి. డాబా పై నుంచి తీస్తే మొత్తం కనిపిస్తుంది అని చెప్పి నేను డాబా పై నుంచి అయితే తీస్తున్నాను. మా విలేజ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మా విలేజ్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చెప్తానండి. చుట్టూరా గుట్టలు ఉంటాయి, తర్వాత చెరువు ఉంటుంది, తర్వాత మళ్ళీ బయ్యారం పెద్ద చెరువు ఉంటుంది. చెరువుకి ఆనుకొని అయితే మా తండ అయితే ఉంటుంది. పచ్చని పొలాల మధ్యలో పచ్చగా మా ఊరు అనేది కలకల్లాడుతూ ఉంటుందండి. ఇది మహబూబాద్ డిస్టిక్ బయ్యారం విలేజ్ అండి. ఎంత బాగుందో కదా పచ్చగా. ఇంకో విషయం అండి, మా విలేజ్లో ఫోన్ సిగ్నల్ అసలే రాదండి. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే చాలా ఇబ్బంది పడుకుంటా డాబాల పైన కదలకుండా మాట్లాడాలి. బస్సులు కూడా రావండి. మరి మా ఊరిని ఎవరు డెవలప్ చేస్తారో తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్